హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు 10 పచ్చిమిర్చి చిన్నవైతే, 2 నిమ్మకాయలు, పల్లీలు, 2 లేదా 3 కరివేపాకు రెమ్మలు. వీటికి కావాల్సిన పోపు దినుసులు. పోపు దినుసులో మనము శనగపప్పు, మినపప్పు ఎక్కువగా తీసుకుంటున్నాము. పిల్లలు ఇష్టపడతారు తినడానికి. ముందుగా మనము ఒక గ్లాస్ బియ్యంలోకి మనము 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు మనము పోపు పెట్టేలోపు రైస్ పెట్టేసుకుందామండి. రైస్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక మనము 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మనము పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులో శనగపప్పు ఎక్కువగా మినపప్పు వేసుకోవడం వలన పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం. ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇందులోకి పల్లీలు వేసుకుందాం. పల్లీలో చాలా ప్రోటీన్ ఉంటుందండి. ఇందులోకి మనము కరివేపాకు వేసుకుందాం. ఇక్కడ నేను 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. అది కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది సమానంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా వేగించుకోవాలి మనము. చూసారు కదండి, ఈ విధంగా ఇలా వేగించుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగించుకోవాలి. ఈ విధంగా వేగించిన తర్వాత ఇందులోకి మనము పసుపు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి నేను ఒక స్పూను పసుపు వేసుకున్నాను. దానికి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారిగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము నిమ్మరసము వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చాలామంది నిమ్మరసము, పసుపు డైరెక్ట్‌గా రైస్‌లో కలుపుతారండి. ఆ విధంగా కలపకూడదు. ఈ విధంగా చేసుకోవడం వలన మనకి పోపు అనేది నిమ్మరసం గుజ్జు అనేది అంతటగా రైస్‌కి పడుతుంది. ఈ విధంగా చేసుకోవడం వలన రైస్ కూడా చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు మనము అది బాగా దగ్గరగా వచ్చినప్పుడు, గుజ్జులాగా దగ్గరగా వచ్చినప్పుడు మనం ఇందులోకి రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధముగా రైస్ వేసుకొని కలుపుకోవాలి. బాగా చల్లారిన తరువాత ఈ నిమ్మరసము కూడా బాగా చల్లారిన తరువాత మనము రైస్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి ఎలా వచ్చిందో, చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. అంతేనండి. మీకు నా ఫుడ్ రెసిపీస్ నచ్చితే షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్‌కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.